నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. మనం మాట్లాడడం ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనే దాని మీద మనం కూడా మాట్లాడాం. ప్రస్తుతం అక్కతో మాట్లాడదాం. ఒక మహిళగా ఆమె ఏం చెప్పదలుచుకుంటారు? అక్క, పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? వాడు గతంలో పాడి కౌశిక్ రెడ్డి అని అంటారు కదా, వాడు ఇప్పుడు ఇవాళ ఆడి కౌశిక్ రెడ్డి అని నిరూపణ అయిపోయింది. ఎందుకంటే ఆడు ఎంతసేపు చూడు ఆడవాళ్ళతోనే రాజకీయాలు చేస్తాడు. ఆడు ఆడవాళ్ళ మీదనే అది చేస్తుంటాడు. ఆడవాళ్ళతో చెప్పుల దండలు వేయించుకుంటాడు, చెప్పులతో కొట్టించుకుంటాడు, తిట్టిపించుకుంటాడు. అయినా కూడా వానికి సిగ్గుండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సీఎం గారి మీద వ్యాఖ్య చేయడం అనేది ఎంత తప్పు. నువ్వు తప్పు, నీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడు. సిగ్గులేనోడా, నువ్వు ఒక మగ పుట్టుక పుట్టి ఆడంగి యదవ శాస్త్రాలు చేస్తావు ఎందుకురా? నువ్వు నాకు అర్థం కాదు. గతంలో ఇదే గాంధీ భవన్ సాక్షి వానికి సారే షీరే అన్ని పంపించి గాజులు పంపించినావు, అయినా వానికి సిగ్గురాలా. గవర్నర్ని కూడా అప్పుడు ఒకసారి వ్యాఖ్యలు చేసిండు తమ్మి. వీడిని అసలు హుజురాబాద్ ప్రజలు ఎట్లా విని అసలు ఒప్పుకున్నారో నాకు అదే అర్థం కాదు. నాకు తెలిసి హుజురాబాద్ ప్రజలు గతంలో ఒక వీడియో చూసినావు తమ్మి, నువ్వు అది మీ దగ్గర ఉంటే ప్లే చేస్తారా? నా దగ్గర ఉంది. గతంలో ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ బిడ్డ, ఇక్కడ భార్య, ఆడలను పక్కన పెట్టుకొని ఓట్లు వేయించుకున్నాడు వీడు యదవా. ఈ ఆడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని గురించి మాట్లాడతాడా? రేవంత్ రెడ్డి గారు 2 గంటలకు ఏ హీరోయిన్ దగ్గర పోయినాను అని మాట్లాడతాడు వీడు. అరే 2 గంటలకు నువ్వేం బిక్తున్నావు ఆడ అపార్ట్మెంట్ దగ్గర? నువ్వు నీ పెళ్ళం దగ్గర వండుకోవాలి కదరా, నీ ఇంట్లో వండాలి కదరా, నువ్వు ఆడేం బిక్తున్నావురా? సిగ్గున్నాదరా నీకు? అసలు ఏమన్నా కొంచెమన్నా శరం ఉన్నాదరా? మరి ఇక స్థాయి నా స్థాయి కాదని పింక్ మీడియా అటిడిగాని వాళ్ళ కొడుకులు ఉండి కింద కామెంట్స్ పెడతారు చూడు, అలా చెప్తున్నా. ఒక రేవంత్ రెడ్డి గారి స్థాయి, ఒక ఈయన ఎమ్మెల్యే, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఒక సీఎంని పట్టుకొని అన్నాడు అంటే తెలంగాణ ప్రజలకు ఎంత అవమానము. ఇవాళ ఒక సీఎంని అన్నప్పుడు 100% నేను కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా 100% ఖండిస్తా. పార్టీలో ఎవరినన్నా కూడా నేను ఖండిస్తా. డిఫరెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే మాత్రం అసలు తోలొలుస్తాం. నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు కొడక. ఇంకొక మాట అన్నావు, నువ్వు 16 మంది దగ్గర ఎక్కడెక్కడ తిరిగినావు, ఏడేడ పడుకున్నావు అన్నావు. నువ్వు నిజంగా మొగోడు అయితే, నిజంగా నీ అమ్మ అబ్బా అయ్యకు పుట్టినోడు అయితే, నీకు కలేజా ఉంటే నువ్వు ఆ 16 మందివి ఎక్కడో నువ్వు బయట పెట్టు. లేకపోతే స్ట్రాంగ్ చెప్పు అంటే ఏంది, బాటా కంపెనీ, బాటా చెప్పు తీసుకొని కొడతాం. ఏమనుకుంటున్నావు? ఆడలతో రాజకీయాలు చేస్తావారా నువ్వు? నీ భార్య అంటే చేసుకున్నందుకు దానికి తప్పదు అమ్మాయికి, నీ బిడ్డ కడుపులో పుట్టినందుకు ఆమెకు తప్పదు, కన్నందుకు మీ అమ్మకు తప్పదు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఉండి ఏం ఉద్ధరిస్తున్నావురా? భూమికి భారం. నువ్వు 6 ఫీట్లు ఎదిగినావు. ఒకటంటే మీరు కూడా గతంలో కేటీఆర్ మీద ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడారు, హీరోయిన్లతో మాట్లాడిన అంశాలు కాబట్టి గతంలో కేటీఆర్ గురించి వచ్చాయి. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ నాయకుల మీద మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు. ఒకటి మేము ఏది చెప్పినా ఏది చేసినా ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి ఒక సమంత గారిని పెట్టినప్పుడు ఒక మాట ఏమన్నామంటే, తెలంగాణకు సంబంధించిన సిరిసిల్లకు చేనేత సంబంధించిన వాళ్ళు ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్గా పెట్టొచ్చు కదా అని చెప్పినాము. ఇప్పుడు గతంలో రకుల్ ప్రీతి సింగ్ గారు డ్రగ్స్ దాంట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మేము ఏ మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మేము ఎప్పుడు మాట్లాడము. మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆడవాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసిన వ్యక్తులు మీరు. స్వయాన రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో ఆయన బెడ్రూమ్లో మీ అయ్యా మీ నేతృత్వంలో నీ నేతృత్వంలో బెడ్ కింద మీరు తీసుకుపోయి ఫోను రికార్డ్ చేసిండ్రా లేదా అనేది తెలంగాణ ప్రజలకు అందరికీ చెప్పినారు. ఇప్పుడు నా భార్య ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది, నీ భార్య ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారి భార్య, మేము అసలు వాడి భార్య వాడినే పట్టించుకుంటాం, ఆయన భార్యను ఎందుకు పట్టించుకుంటామండి? ఆమె ఏమన్నా రాజకీయ నాయకురాలా, లేకపోతే ఆమె ఏమన్నా మా సంస్కృతి అది కాదు. రేవంత్ రెడ్డి అన్న పాడి కౌశిక్ రెడ్డి భార్యను కూడా తన చెల్లగానే భావిస్తాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఏ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏడనన్నా చూసినావా నువ్వు రాజకీయంగా ఎదుర్కో. పర్సనల్ గా నువ్వు మాట్లాడినావు అనుకో, నిన్ను బొక్కలు చూర చేస్తాం మేము చెప్తున్నాము. రాజకీయ వ్యూహంతో రా, నువ్వు బీఆర్ఎస్ నుంచి రా. బీఆర్ఎస్ లో కూడా అసలు వీడి నుంచి మీకు ఏమొస్తుందండి?
పార్టీ పరువు తీస్తున్నాడు, కుటుంబం పరువు తీస్తున్నాడు, హుజురాబాద్ ప్రజల పరువు తీస్తున్నాడు. ఇలాంటి ఎదవని ఎందుకు భరిస్తున్నారండి మీరు? తెలంగాణలో మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా 100% ఖండిస్తాం మేము. దానికి కౌశిక్ రెడ్డి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఓకపోతే బట్టలిప్పి ఉరికిచ్చి కొడతాం. రెడ్డి కులంలో కొట్టినావు. రెడ్డి అనేటే 10 మందికి మంచి చేసేది. ఆ రకంగా పోయి కుల ఇజ్జత్ తీసినావు, ఒక పరువు తీసినావు, ఒక మర్యాద తీసినావు. నువ్వేమన్నా మనిషివేనా? నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ ప్రతి మహిళ నిజంగా నీ భార్య నీ బిడ్డ చనిపోతాం ఆత్మహత్య చేసుకుంటాం అంటే హుజురాబాద్ ప్రజలు సింపత్తోని నీకు ఓటేసిరు. నువ్వు గతంలో నువ్వు ఎవరి డ్రైవరే చేసినావు తెలియదా కాంగ్రెస్ పార్టీలో? నీకు తెలుసు ఎవరో చరిత్ర ఏందనేది. నీకు ఈ మోసటోని కాబట్టి నీకు తెలుసు. కానీ తెలంగాణ సమాజానికి అది అవసరం లేదు. తెలంగాణ సమాజానికి సీఎంగా రాష్ట్ర ప్రజాపాలన గురించి ప్రజలకు అవసరం. వ్యక్తిగత విషయాలు ఎవరికి అవసరం లేదండి. నీ వ్యక్తిగత విషయం నీకుంటది, నా వ్యక్తిగత విషయం నాకుంటది. ఎవరి వ్యక్తిగతం అనవసరం. ఇక్కడ ప్రజలకి ఉపయోగపడేది మాట్లాడదాం. ఆధారాలు పెట్టాలి కదా బయట. మాట్లాడేటప్పుడు ఆయన చెప్పిండు 2 గంటలకి హీరోయిన్ పేరు చెప్పని అన్నాడు. చెప్పాలరా బలుపు కొవ్వేకి కొట్టుకుంటున్నావరా? ఏ హీరోయిన్ ఎందుకు చెప్పవరా? నువ్వు చెప్పాలి. ఏ హీరోయిన్ పేరు చెప్పి అప్పుడు నువ్వు మొగోడు అనిపించుకో. లేకపోతే కొజ్జనా కొడక అంటారు. అట్లా ఇట్లా మాట్లాడితే కొజ్జోడే అంటారు కదా. నువ్వు కరెక్ట్ అని వినారు. అసలు ఏం మాట్లాడుతున్నారా? కొజ్జనా కొడక అంటారు. పాపం ఇంకొకటి నేను కొజ్జా అంటే నేను వాళ్ళ యూనిట్ని కానీ వాళ్ళని కానీ నేను కించపరిచే విధంగా నేను మాట్లాడట్లేదు. ఒకటే మీరు గమనించాలి. నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళకు ఒక విలువ ఉంది, కొజ్జా వాళ్ళకు ఒక విలువ ఉంది, వాళ్ళు సమాజానికి ఉపయోగపడుతున్నారు, వాళ్ళ కమ్యూనిటీ ఐఎమ్ అప్రిషియేట్. బట్ వీడు మీరన్న సమాజానికి ఉపయోగపడుతున్న వీడి వల్ల వాళ్ళ బిడ్డకి ఉపయోగం లేదు, భార్యకి ఉపయోగం లేదు, పార్టీకి ఉపయోగం లేదు, భూమికి కూడా ఉపయోగం లేదు. ఇలాంటి వ్యక్తులు అవసరమా? సమాజం మీద మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకొక మాట అన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీ భాగవతం మొత్తం నాకు తెలుసు. 16 మంది డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టార్లో ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నా, 16 మంది అంటున్నాడు కదా, 20 మంది ఉన్నా 16 మంది ఉన్నా నిరూపించు. నువ్వు మొగోడు అయితే ఆరోపణలు నరం లేని నాటుకో ఉందో మాట్లాడతావు. ఎవడన్నా నమ్ముతారు? 18 గంటలు పనిచేస్తుండే రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఊరికే రాలా. ఊరికే ఆయన మంత్రి ఏదో ముఖ్యమంత్రి పదవి అనేది డబ్బులు కొనుక్కుంటే వచ్చింది కాదు. ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఎదిగి ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా అయినప్పుడు అప్రిషియేట్ చేయాలి. 18 గంటలు కష్టపడుతున్నాడు. ఇవాళ ఒక ఫ్యామిలీ పరంగా వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు ఇన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ ఎంత డిసిప్లిన్గా ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉంటుంది. తను ఎప్పుడైనా కూడా మహిళలను కించపరిచే విధంగా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినరా? ఆయన కించపరిచిండు, లేకపోతే ఆయన నడవడికలో తేడా వచ్చింది, లేకపోతే వీడు అన్నాడు అంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కానీ ఆయన 18 గంటలు నిరంతరం కుటుంబానికి కూడా సమయం ఇవ్వకుండా ఇవాళ తింటున్నాడో తింటలేడో, ఏ టైం ఎట్లున్నాడో, ఏం చేస్తున్నాడో ఇవన్నీ కూడా తెలియట్లేదు. ఇంత దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అండి. ఆయన నాటే ఒక అసలు ఎమ్మెల్యేలా కాదు, వీధి గుండాలు ఉంటారు కదా రౌడీలు, ఆ రౌడీ లాగా ప్రవర్తిస్తున్నాడు. ఏంటండి కేటీఆర్ గారు అవురా? అందరు పోయి మరి అందరు కావాలి కూర్చుంటావు కదా, నీకు అదే పని పక్కలేస్తావు మేము. మరి నువ్వు ఇప్పుడు ఎవరికి తెలుస్తుంది తమ్మి? ఇప్పుడు నీ ఇంట్లోకి నువ్వు వస్తావు, ఎవడన్నా వచ్చిండంటే పక్కలేస్టోనికే తెలుస్తుంది. మరి ఆడు పక్కలేస్టోడేమో. నీకు పక్కలేస్టోను అయితే నువ్వు హుజురాబాద్ లో ఏం పంటరా ఎమ్మెల్యేకి నిలబడవు? మరి దీనివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా తమ్మి ప్రజలకు? హుజురాబాద్ ప్రజలకు ఏమన్నా ఉందా? అక్కడ వాళ్ళని గాలికి వదిలేసిండు, ఈడు ప్రెస్ మీట్లు పెడతాడు, పనికి అని ఆ పామ్ హౌస్ లో పోతాడు, వాళ్ళ మన్నన పొందనీక పోతాడు. మిమ్మల్ని దుకాణం బంద్ చేసిరు. బంద్ చేసినాక కూడా మీరు ఇవాళ ఎవరు రానియకండి ఇలాంటి. అంటే ఇది ఇంకొకటి ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అని కూడా ఒక మాటలు ఏమైనా ఇస్తారు. ఇది వాస్తవం. ఒకటి చెప్పనా, ఈ పనికి మళ్ళీ అనుకో చెప్పిరాలు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిరా ఇంకి మా ఈ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పిర్రు ఎవడన్నా? చెప్పిండు. ఎవరు చెప్పిండు? మరి వచ్చి చూపిమని. మరి గాలి మాటలు మాట్లాడతా, గాలి మాటలు నేనేం సమాధానం? గాలి మాటలు చెప్తే గాలి మాటలే మాట్లాడతా, నేను కూడా గాలిగానే మాట్లాడతా. నా స్థాయి అంటే నేను జనరల్ సెక్రటరీని. కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడినా పార్టీ పరంగా రండి మాట్లాడుకుందాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని పార్టీ కాదు కదా, పార్టీ పరంగా మాట్లాడలే, వ్యక్తిగతంగా మాట్లాడినాను.
వ్యక్తిగతంగా మాట్లాడినా కాబట్టి నా స్థాయిని మించి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ ప్రజలలో మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ మగాడు మాట్లాడినా ఎవడు మాట్లాడినా ఏ పార్టీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎట్లా ఈ రకమైన వ్యాఖ్యలు కరెక్టేనా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మహిళగా చెప్పండి. తమ్మి ఒక మహిళగానే చెప్తున్నా నేను. ఒక మహిళల గౌరవం ఆత్మగౌరవ దెబ్బతీసే విధంగా మాట్లాడిండు కాబట్టి నేను ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుంది. మాకు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటే ఏందో నేర్పించింది. ఇప్పటికీ చాలా సార్లు మాట్లాడిండు. ఏదో పోరగాడులే వీడు, ఏదో బచ్చగాడు, మొన్న ఈ మధ్యనే జర మెల్లమెల్ల రాజకీయాలలోకి వస్తుండు, మనోడే కదా, సరేలే ఎవడైతే ఏంది తెలంగాణోడే కదా అని చెప్పి ఒకసారి 2 సార్లు ఈసారి మాత్రం వదిలేదు. రేవంత్ అన్న, బట్టి అన్న, ఉత్తమ్ అన్న, మీకు అందరికి నేను చెప్తున్నానన్న, వీడి మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఈ చిత్తకార్తి కుక్క ఎంతో మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. దయచేసి ఈ చీడ పురుగుని మీరు నియంత్రించలేదనుకోండి, ఆడవాళ్ళు అందరు కలిసి విన్ని ఏం చేస్తారో కూడా తెలియదు. రాష్ట్రంలో అతలాకృతం అయిపోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారు ఆయన మహిళలంటే ఎంత గౌరవిస్తాడో వాళ్ళ తమ్ముడు, ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. ఎప్పుడన్నా వీడు ఎన్నాడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళ తమ్ముళ్లాగా బిహేవ్ చేసిండా అండి? ఆయన ఎంత బాగా చెల్లెమా అని ఎంత బాగా మాట్లాడతాడండి. అంటే ఇద్దరు ఇండ్లలోనే ఇంత అదిగున్నప్పుడు మరి ఈ ఎదవ ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు ఎట్లూరుకుంటే మీరు ఒక మాట చెప్పండి. ఎవరికి ఏం రాజకీయాలండి? బీసీ కులగణనని డైవర్ట్ చేయడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆగాదాలు పెట్టిరు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినప్పుడే మేము చీర గాజులు పంపించినాం మేము. ఇప్పుడు ఈ రోజు దానికి పిండాలు పెడతాం. ఇక పిండాలు పెట్టే రోజు కూడా ఆసనమైంది. ఒకసారి ఇది కూడా విన్నాం ఒకసారి. అలిగేషన్ కాదు ఇది, ఏ ఎంక్వైరీ అయినా ఇవ్వండి. ప్రైవేట్ హ్యాకర్లతోని రేవంత్ రెడ్డి గారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తా ఉన్నాడు. ఆ హీరోయిన్లని బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు. ఆఖరికి మొన్న మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళే కూడా ఫోన్లు ప్రైవేట్ హ్యాకర్లతోని దాన్ని ట్యాపింగ్ చేయించిండు. ట్యాపింగ్ చేయించి ఎంత అసభ్యంగా ప్రవర్తించిరో, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిరో మీరు అందరు కూడా చూసిర్రు. ఇవన్నీ కూడా వాస్తవాలు నేను చెప్పేది, ఏది కూడా అబద్ధాలు చెప్తారండి. ఇలా మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళందరూ వీడు వాస్తవాలు అంటుండు కదరా. అరే నువ్వు బయట పెట్టరా, నువ్వు నీ అబ్బాయికి పుట్టినట్టయితే నువ్వు బయట పెట్టు. ఒక మిస్ వాళ్ళని పట్టుకొని కూడా మళ్ళీ మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారికి మిస్ వాళ్ళకి రికార్డ్ చేయాల్సినంత అవసరం రేవంత్ రెడ్డి గారికి ఏముందో ఏదో చెప్పాలి. ఒకటి, ఇవాళ మిస్ వరల్డ్స్ మొత్తం మన హైదరాబాద్కి వచ్చినాం, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ సాంప్రదాయ విధంగా వాళ్ళకి చారే సీరే బొట్టు పెట్టి ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. వీడు మాట్లాడేది ఏంటండి ఏదో మాటలు బ్లాక్ మెయిలింగ్ వీడికి అవసరమే అండి. బీఆర్ఎస్ పార్టీలకు ఫోర్ ట్యాపింగ్లు చేసే అలవాటు వీళ్ళకుంది. రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం ఉంది మీరు ఒక మాట చెప్పండి. ఇది ఒక్కటే ఆలోచించాలి. వీడు ఆధారాలు ఉన్నాయన్న బయట పెట్టకపోతే మరి ఇవాళ ప్రభుత్వం వీడి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఈరోజు ఎన్ఎస్సీ వాళ్ళు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన తెలిపే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రకమైన దాడులు అవసరం అంటారు? అంటే దాడులు అంటే వీడు ఇప్పుడు మీరే అన్నారండి, ఎందుకండి మన అట్లా వదిలేస్తున్నారు గాలికి అంటున్నారు. పట్టించుకోకపోతే పట్టించుకోలేదంటారు, పట్టించుకుంటేనేమో ఎందుకండి దాడులు అంటారు. ఏంటండి ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ఏంటి ఈ రాజకీయాలు ఏందండి? ఈ వ్యక్తిగత రాజకీయాలు ఏంది? ఇది బట్ ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి. రేవంత్ రెడ్డి గారు ట్యాప్ చేసిండు, ఫోన్ ట్యాప్ చేసి ఎంత హౌ డేర్ యూ, వీడికి ఎంత డేర్ ఉండాలి వీడికి ఇట్లా మాట్లాడడానికి. ఒక ప్రపంచ సుందరులను పట్టుకొని వాళ్ళ ఫోన్ ట్యాప్ వాళ్ళని ఇబ్బంది వీడికి వచ్చి చెప్పినాడు. అంటే కేటీఆర్ డైరెక్షన్ లోనే జరుగుతుంది అంటారు. 100% ఫామ్ హౌస్ లో మీటింగ్ పెట్టిండు, కేటీఆర్ చెప్పింది. వీడేమో వీడికేముంది, తలతో ఒకలేనోడు వీడు. వీడిని ఎవడో నమ్ముతాడండి? పార్టీ పరువు తీస్తున్నాడు, తెలంగాణ ప్రజల పరువు తీస్తున్నాడు, తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు. వీడు మాత్రం రావాలండి. అసలు పోలీసు వాళ్ళు వీడిని ఎందుకు రక్షిస్తున్నారో అర్థం కావట్లేదు. వాడిని బయటకు గుంజుకొచ్చి బట్టలిపి కొట్టాలి. కొరక సూపిరా, నువ్వు సూపిలేదనుకో కొరక పంగల్ చేయదు అంత నిన్ను అని చెప్తాడు. ఎప్పుడు చూడు ఆడల సంకల్ నాక నీకు వస్తాడు ఏందని వీడు నేను ముఖంలో చెప్పు. వీడు మనిషి, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నాకు అంత ఆవేశం వస్తుంది. రేవంత్ అన్న అన్నప్పుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు బాధ ఏదా? ఎంత బాధ వేస్తుంది? నా ఇష్టం వచ్చినట్టుగా అంట, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు కదరా. వాస్తవం, ఆడోళ్ళు లేని దీనికి వెళ్ళదు, ఆడోళ్ళ ఓట్లు లేని దీనికి వెళ్ళదు. ఆడోళ్ళు పక్కన లేకపోతే వాళ్ళతోని వాళ్ళ మాటలతోని ఓట్లు వేయించుకుంటాడు. ఆడది లేని వీడు బయటికి రాడీడు, ఈడొకడు మోవోడీడు. ఫైనల్ గా ఏం చెప్తా తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి? ఎలా ఉండబోతుంది? ఏదైనా 100% యాక్షన్ తీసుకుంటాము. ఇంకా వీని వదిలే ప్రసక్తి లేదు. వీడిని డిస్క్వాలిఫై చేయాలి, వీనికి ఎమ్మెల్యే నుంచి సభ్యత్వం రద్దు చేయాలి. వీడు ఎప్పుడు కూడా ఇంకా
మళ్ళా పోటీ చేయకుండా చేయాలి. ఇలాంటి వ్యక్తి తెలంగాణ నుంచి బహిష్కరించాలి. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏంటండి అంత పబ్లిక్లో ఇది ఇవాళ ప్రపంచ సుందరిని చూస్తే పరిస్థితి ఏంది చెప్పండి. తెలంగాణ రాష్ట్రం గురించి ఏమనుకుంటారు? వీడు ఏమి ఉద్దేశించి అడుగుతున్నాడు? వీడు మీ దాంట్లో 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసినాము అని అందరూ అంటే మేము 10 లక్షలు చేయలేదు, చేస్తే 2 3 10 20 మంది. సిగ్గు లేదురా? 10 20 మంది కూడా ఎట్లా చేస్తారా మీరు? పర్మిషన్ లేని ఏమిటి చేసిరా మీరు? సిగ్గు లేనోడా ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిరు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసాడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి అవునండి. రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలు అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మనకు దానికి సంబంధించింది పర్మిషన్స్ తీసుకొని రికార్డ్ చేస్తారు. వీడు ఎవరి పర్మిషన్ తీసుకుండండి? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గారు ఎవరు పర్మిషన్ తీసుకొని రికార్డులు చేసిండ్రు? వీళ్ళు రికార్డులు చేయకపోతే ప్రభాకర్ రెడ్డి గారు యూఎస్కి ఎందుకు వెళ్తారండి? వాళ్ళ కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైనాయండి? ఎంతమంది బలైనరండి? బిడ్డనేమో లిక్కర్ దందాలా ఎంతో మందిని బలి చేస్తుంది. ఈ కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్లు అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇది అంటారు, డ్రగ్ మాఫియాలనేమో కొడుకు అంటారు. ఏం బతుకులు అండి ఇలా బతుకులు? ఇది ఒక బతుకులా అండి వీళ్ళ? గిసోంటో అసంటో ఆశీస గారని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టిస్తారు. పార్టీ పరువు ఉంటుందా? పార్టీ పరువు వదిలిపెట్టు, మీ 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 బొంద మీరు రావని ఏమన్నా. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏమనుకుంటారు? రాజకీయాలకు రావాలంటే మహిళలకు ఇంకెక్కడుంటారు చెప్పండి? ఇవాళ తెలంగాణ ప్రజలు నేను ఇట్లా మాట్లాడుతుండే వామో అది ఎట్లా మాట్లాడుతుంది చూడు అంటారు. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు నాలాంటిది రాకపోతే ఏమవుతుంది? ఎవడో ఒకడు ఎక్కడో మాట్లాడాలి. మాట్లాడకపోతే వాయిస్ రాకపోతే మరి ఇక మనని మహిళలని ఇలాగే మాట్లాడుతుంటారు. మనం ఇక్కడి నుంచి అయినా గవర్నర్ అన్నప్పుడు కూడా ఓపిక పట్టుకున్నాం. మహిళలను కించపరిచినప్పుడు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఒకసారి మనము వదిలేయండి అని చెప్పి ఒక క్షమించే గుణంతో వదిలేసినాం. ఈసారి మాత్రం రేవంత్ అన్న వదిలిన, బట్టి అన్న, ఇవాళ ఓమిని, ఇప్పుడు ఇవాళ సీతక్క గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మీరందరూ దయచేసి ఇవాళ ప్రతి మినిస్టర్ దీని మీద సీరియస్గా తీసుకోవాలి. పిసిసి గారు కూడా దయచేసి మీరు ఇలాంటి వ్యక్తుల మీద మీరు సీరియస్గా తీసుకోకపోతే రాజకీయ మనుగడ అనేది ఉండదన్నా. దయచేసి ఇలాంటి వ్యక్తి నిరూపించేంత వరకు వీడిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలి. రైట్, థ్యాంక్ యూ. అది ఏదైనా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేది అది కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ మనం చెప్పేది ప్రతిదీ కూడా కౌంట్ అవుతుంది. సో ఇట్లా నిరాధారణ వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇది సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.